కలలను నిజం చేసుకోవటం మనిషికి మాత్రమే సాధ్యం ఈ విశ్వంలో. అయితే కలలు అని అన్నప్పుడు నిద్రపోయేటప్పుడు వచ్చేవి మాత్రమే అని అనుకోవద్దు. కలలు అన్నప్పుడు వేరే భావం కూడా ఉంటుంది. ఏదైనా ఒక ఆశను కూడా కలే అంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి కలలకి రకరకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. ఏదైనా ఒక సమస్యను చూసి ఆ సమస్యను పరిష్కరించడం ఎలా అని ఒక కలగనటం, ఒక ఆశ కలిగి ఉండటం, అది కూడా కలే. మరి కొంతమంది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మనిషిని చూసి నేను ఆ విధంగా అవ్వాలి అనుకొని ప్రయాసపడుతూ ఉంటారే, అది కూడా కళని నిజం చేసుకోవటమే. ఏదైనా ఒక సమస్య, ఒక సవాలుతో కూడిన పరిస్థితిని చూసినప్పుడు ఆ పరిస్థితిని అధిగమించడాన్ని, దాన్ని సాధించడానికి మనోళ్ళు ప్రాధేయపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, అది కూడా కళే. ఈ విధంగా కళలు మనుషులకి ఉంటాయి. కళ ఒక విధంగా మనిషిని ఒక విధంగా డెవలప్ చేయడానికి అది సాహసపడుతూ ఉంటుంది, లేదా దోహదపడుతూ ఉంటుంది. చాలామంది కళలు కంటూ ఉంటారు, కానీ కళలు నిజం చేసుకోలేరు. కొంతమంది కళలు నెరవేరినప్పుడు నిరుత్సాహపడుతూ ఉంటారు. కళ నిజం అవ్వాలంటే ఏం చేయాలి? ఆ కళను మన జీవితంలో నెరవేరేటట్లు చేసుకోవాలంటే శక్తిని ఎక్కడి నుంచి పొందగలుగుతాం? ఈరోజు మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన కనినటువంటి కళ, ఆయన పొందినటువంటి విధానం, దాన్ని సాధించినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు, పరాయి దేశంలో జీవిస్తున్నారు. 70 సంవత్సరాలు దాటిపోయింది అలాంటి బానిసత్వంలో ఉండి. అయితే ఈయన మాత్రం ఏదో నెమ్మదిగా పైకి వచ్చి ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకోగలిగాడు. అది కూడా సాధారణమైనది ఏం కాదు. రాజుగారి దగ్గర గిన్నె అందించేటువంటి ఉద్యోగం అన్నమాట. అంటే చాలా శ్రేష్టమైనటువంటి, నమ్మకమైనటువంటి పాత్ర. ఒకవేళ బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి జీవితంలో ఉన్నట్లయితే ఇక నాకు చాలు అని అనుకుంటారు. కానీ ఆయనకు ఒక దినాన్న ఒక సమాచారం వచ్చింది. ఏమని? వాళ్ళ యొక్క పట్టణం యొక్క గోడలు కూలిపోయాయని, గుమ్మలు కాలిపోయాయని. అయితే ఆ సమయంలో ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా, మా దేశము, మా పట్టణం యొక్క గుమ్మాలు కాలిపోయాయి, గోడలు కూలిపోయాయని. ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తనకి సహాయం చేశాడు. అదొక కళ. దీన్ని నెరవేరాలని ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని కోరాడు. ఎంత అద్భుతమో తెలుసా? 52 రోజుల్లో ఆయన ఆ దివ్యమైనటువంటి ప్రణాళికను పూర్తి చేయగలిగాడు. మానవ దృక్పథంతో ఆలోచించినట్లయితే అది అసాధ్యం అని చెప్పాలి. ఒక పట్టణము చుట్టూ ఉండేటువంటి గోడ, 12 గుమ్మాలు 52 రోజుల్లో ఆయన పూర్తి చేయగలిగాడు. ఆయన ఎవరో కాదు, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప నాయకుడైనటువంటి నెహెమ్యా. దేవుడే ఆయనకి కళ ఇచ్చాడు. ఆ కళను నెరవేర్చడానికి కూడా దేవుడే శక్తిని ఇచ్చాడు. నీకున్నటువంటి కళ దేవుడు ఇచ్చిందో కాదో ఎలా తెలుసుద్ది? ప్రార్థన చేసి, దేవా, ఇది నువ్విచ్చిందైతే ప్రభా, నువ్వే నాకు శక్తిని ఇవ్వు ప్రభా అని అడుగు. దేవుడు ఖచ్చితంగా దానికి శక్తిని ఇచ్చి దాన్ని నిజం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. ఈరోజు నీకున్నటువంటి ఆశ, నీకు ఈరోజు ఉన్నటువంటి కళ ఏదైనప్పుడు కూడా దేవుని సన్నిధిలో పెడతానికి ఇష్టపడుతున్నావా? సామెతలు 16:3లో ఈ వచనాన్ని చూస్తాం. మీ పనుల భారం యెహోవా మీద మోపుము, ఆయన వాటిని సఫలీకృతం చేస్తాడని. గాడ్ విల్ గివ్ యూ సక్సెస్ టు ఆల్ ద ప్లాన్స్ యూ హ్యావ్. కాబట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. ఈరోజు నీ ప్రణాళికల గురించి, నీ యొక్క ప్లాన్స్ గురించి, నీకున్నటువంటి కళల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తాం. నీత ప్రార్థన చేద్దామా? తప్పకుండా. దేవా, నువ్వు మా కళలు ఇచ్చినట్లయితే ఆ కళలు నెరవేర్చుకోవడానికి శక్తిని కూడా నువ్వే ప్రసాదిస్తావు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా తమ కళలు, తమ యొక్క ప్రణాళికలు, తమ యొక్క కోరికలు నీ సన్నిధానంలో పెట్టుకుంటున్నారు, వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీవు శక్తినిచ్చేవాడని గ్రహించి నీ మీద ఆనుకొని ప్రభా తమ కళలు నిజం చేసుకోవడానికి సహాయం చేయమని యేసే నామంలో ప్రార్థన చేయించున్నాం. ఆమెన్, ఆమెన్.